ఓకే. సో హలో గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ అలిసన్, మీరు చూస్తున్నారు F02 రైడర్‌ని. సో ఈరోజు మనం టీవీఎస్ షోరూమ్ నుంచి టీవీఎస్ ఎన్టార్క్ 125 రేస్ ఎడిషన్ తీసుకొచ్చేసాం. ఈ స్కూటర్ చాలా యాంటిసిపేటెడ్ అండ్ చాలా మంది కామెంట్స్‌లో అడుగుతున్న స్కూటర్. ఈ స్కూటర్ చూడ్డానికి చాలా బాగుంటది అండ్ పర్ఫార్మెన్స్ వైస్ కూడా టాప్ లెవెల్ ఉంటది. అందుకే దీనికి ఫ్యాన్స్ ఎక్కువ. సో ఈ స్కూటర్‌లో మనకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లుక్స్ వైస్ ఎలా కనిపిస్తుంది అండ్ ఎవరెవరికి సూటబుల్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఐస్ లాగా టర్న్ ఇండికేటర్స్ ఇంటిగ్రేటెడ్గా ఇచ్చారు అండ్ ఇందులో మనకు ఇది హాలోజన్ ఇండికేటర్స్ వచ్చేస్తాయి. అండ్ మీరు ఇక్కడ బ్లాక్ కోటెడ్ విండ్షీల్డ్ అబ్జర్వ్ చేయొచ్చు. చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. సో షార్ప్ అండ్ స్పోర్టీ ఫినిష్ ఉంటుంది అనమాట మొత్తం మనకు స్కూటర్ మొత్తం. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు చిన్నగా ఇండియన్ ఫ్లాగ్ స్టిక్కరింగ్ ఉందన్నమాట. సో వెరీ గుడ్ థింగ్. స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పి ఇక్కడ స్టిక్కరింగ్ ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు టీవీఎస్ది బ్యాడ్జింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ వచ్చేస్తుంది అండ్ మొత్తం మనకు ఫైబర్ బాడీ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది గ్లాసీ అండ్ మ్యాట్ బ్లాక్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇది బ్లాక్ కలర్ వర్షన్ కాబట్టి ఇలా కాంబినేషన్ ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు డిఆర్ఎల్స్ ఉంటాయి, మంచి గుడ్ లుకింగ్ డిఆర్ఎల్స్ ఉంటాయి. ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది ఇక్కడ హెడ్ ల్యాంప్ మొత్తం. అండ్ మడ్ ఫ్లాప్ అబ్జర్వ్ చేస్తే ఫైబర్ దొరుకుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు షార్ప్ ఫినిష్తో పాటు మంచి గుడ్ లుకింగ్ గ్రాఫిక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 125 రేస్ ఎక్స్పీ అని చెప్పి మనకు స్టిక్కరింగ్ ఉంది. సో చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు టీవీఎస్ రేసింగ్ అని చెప్పి స్టిక్కరింగ్ ఉంది. అండ్ ఈ ప్యానల్ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే మనకు కార్బన్ ఫినిష్ లాగా డిజైన్ ఇచ్చారు. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఎన్టార్క్ 125 అని చెప్పి మనకు బ్లాక్ అండ్ రెడ్ అవుట్లైన్తో మనకు మంచి బ్యాడ్జింగ్ ఉంది ఇక్కడ. అండ్ రేస్ అని చెప్పి ఇక్కడ గుడ్ లుకింగ్ గ్రాఫిక్స్ కనిపిస్తాయి మనకు. అండ్ ఈ పార్ట్ కూడా మనకు షార్ప్ అండ్ స్పోర్టీ ఫినిష్తో ఉంటుంది. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే చాలా స్పోర్టీ టెయిల్ ల్యాంప్ ఉంటుంది. ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు. మనకు కొంచెం ఇంటిగ్రేటెడ్ ఉన్నట్టు లోపలికి ఇచ్చేసారు. అండ్ ఇది హాలోజన్ వస్తుంది. టీవీఎస్ది స్టిక్కరింగ్ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఫ్యూయల్ క్యాప్ అబ్జర్వ్ చేస్తే మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది, లైక్ అవుట్ సైడ్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మీరు గ్రాబ్ రైల్ చూసుకుంటే మంచి స్టడీ క్వాలిటీ ఉండి మెటాలిక్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా డిజైన్ చూసుకుంటే మనకు కార్బన్ ఫినిష్ టైప్ లో ఇచ్చారు. సీట్ అబ్జర్వ్ చేస్తే మంచి సాఫ్ట్ కుషనింగ్స్ తో పాటు ఇచ్చారు. అండ్ రెడ్ కలర్ స్టిచ్చింగ్ తో పాటు మనకు దొరుకుతుంది. సో ఇది కూడా కొంచెం బాగా గుడ్ లుకింగ్ ఉంది. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 124.8 cc దొరికేస్తుంది. అండ్ మనకు 10.6 bhp ఆఫ్ పవర్ ఉంటుంది. అండ్ అలాగే 10.8 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇది బెల్ డ్రివెన్ వచ్చేస్తుంది. సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది మనకు ఇందులో. సో నేను పర్సనల్గా ఈ స్కూటర్ని చాలా మంత్స్ నుంచి లైక్ 1 year అబౌవ్నే రైడ్ చేశాను. సో నాకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. పవర్ఫుల్ ఉంటుంది ఈ స్కూటర్. అండ్ మనకు కంఫర్ట్ వైజ్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది. కాకపోతే సీట్ కొంచెం చిన్నది అయినా కూడా మనకు ఇద్దరికి కంఫర్ట్ ఉంటుంది బాగా. అండ్ పర్ఫార్మెన్స్లో మనకు ఇక్కడ 2 modes ఉంటాయి, స్ట్రీట్ మోడ్ అండ్ రేస్ మోడ్ ఉంటుంది. రేస్ మోడ్లో పవర్ చాలా అన్లీష్ అయిపోతుంది. మనకు టాప్ స్పీడ్ కూడా చాలా ఎక్కువ వెళ్తుంది. స్ట్రీట్ మోడ్లో కూడా మనకు డీసెంట్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ లాంగ్ రైడ్స్లో కూడా చూసుకుంటే నేను పర్సనల్గా ఈ స్కూటర్తో ఒక 150 kilometers కంటిన్యూస్గా వెళ్ళాను. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ మీరు కూడా ఒక 100 kilometersకి బిలో ట్రై చేయొచ్చు. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ వీల్ చూసుకుంటే 12 inch అలా వీల్ దొరుకుతుంది మనకు. అండ్ టైర్ మనకు జేకే టైర్ ఇస్తున్నారు. అలాగే మీరు దీని సైజ్ చూసుకుంటే 100/80 ఉంటుంది ఫ్రంట్ సైడ్. బోత్ సైడ్స్ మనకు 12 inch అలా వీల్స్ దొరుకుతాయి. అలాగే మీరు వీల్ని కలర్ చూసుకోవచ్చు, రెడ్ కలర్లో వస్తుంది. సో చాలా స్పోర్టీ ఉంటుంది. రియర్ సైడ్ కూడా 12 inch అలా వీల్ ఉంటుంది. అండ్ టైర్ చూసుకుంటే జేకే టైర్ ఇస్తున్నారు. అండ్ 110/80 టైర్ ఉంటుంది అనమాట ఇది. ఫ్రంట్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే 220 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. అండ్ అలాగే ఇది మనకు ఎస్బిటి బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది ఇందులో, అంటే సింక్రోనస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. రియర్ సైడ్ డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు. సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. రియర్ సైడ్ చూసుకుంటే కాయిల్ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ డాంపర్ సస్పెన్షన్ ఉంటుంది మనకు. అండ్ ఇది మోనో సస్పెన్షన్. ఇక్కడ రియర్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడే మనకు కీ ఇస్తున్నారు. అండ్ ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేయడానికి కూడా మనకు ఇలా లెఫ్ట్ సైడ్ రొటేట్ చేయాలి. ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే 5.8 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది ఇందులో. అండ్ మైలేజ్ గురించి మాట్లాడితే మైలేజ్ మనకు 48.5 km/L కంపెనీ క్లైమ్ చేస్తుంది. కాకపోతే మీకు 40+ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే 20 liters ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఈ థంప్ కూడా చిన్నగానే ఉంది. సో స్టోరేజ్ బాగా క్యారీ చేయొచ్చు ఇందులో. అండ్ ఇక్కడ చూసుకుంటే USB 3.0 ఛార్జింగ్ స్లాట్ ఇచ్చారు. సో ఇక్కడ కేబుల్ కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. సో డీసెంట్ స్టోరేజ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు
ఎంటాక్ 125 రేస్ ఎక్స్పీ వర్షన్ ఉంది మన దగ్గర. కీ చూసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు దీన్ని రైడ్ రివ్యూ చేస్తున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎంటాక్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుందంటే, నేను పర్సనల్గా ఈ స్కూటర్ని చాలా రైడ్ చేశాను. నాకు చాలా ఇష్టం ఈ స్కూటర్. సో రైడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, పవర్ఫుల్ ఉంటుంది, విత్ డీసెంట్ మైలేజ్ కూడా ఇస్తుంది ఇది. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చూసుకోవచ్చు. సస్పెన్షన్ ఈజ్ రియలీ గుడ్ అండ్ బ్రేకింగ్ ఈజ్ అమేజింగ్. బ్రేకింగ్ చాలా బాగుంటుంది ఈ స్కూటర్ది. ఒకసారి పుల్ చేద్దాం దీన్ని. ఇనిషియల్ పికప్ చూసుకున్నా, మీరు లాంగ్ రన్లో చూసుకున్నా మనకు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఈ స్కూటర్. ఇక్కడ సెల్ఫ్ బటన్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే మనకు స్ట్రీట్ మోడ్ అండ్ రేస్ మోడ్కి స్విచ్ అవ్వచ్చు. సో రేస్ మోడ్లో మీరు పుల్ చూసుకోవచ్చు ఎంత బాగుంటుందో. సో ఉన్న స్కూటర్స్ అన్నిట్లోనూ ఈ స్కూటర్ ఇచ్చే పర్ఫార్మెన్స్ వేరే. కంఫర్టబుల్ ఉంటుంది, మనకు కంట్రోల్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ అంతా మనకు చాలా బాగుంటుంది. అండ్ రోడ్ ప్రెజెన్స్ చూసుకుంటే మంచి గ్రాఫిక్స్తో పాటు ఉంటుంది ఈ స్కూటర్. చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. మన దగ్గర ఉన్నది ఇప్పుడు బ్లాక్ కలర్, ఫుల్లీ బ్లాక్. రెడ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు ఈ డిస్ప్లే ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఆన్ చేయగానే మనకు సింపుల్ యానిమేషన్ ఉంటుంది అండ్ మొత్తం మనకు ఎల్సిడి డిస్ప్లే వచ్చేస్తుంది. స్టార్టింగ్లో హెలో రైడర్ అని వస్తుంది అనమాట ఇక్కడ. అండ్ హెల్మెట్ ధరించండి అని చెప్పి ఇక్కడ ఇండికేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ ట్రిప్ ఎఫ్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పీడోమీటర్ ఉంటుంది, ఇంజన్ టెంపరేచర్ ఉంటుంది, అండ్ ఫ్యూయల్ ఎంటీ ఉందా లేకపోతే మోడ్స్ ఏవే ఉన్నాయి అనేది కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అండ్ ఫ్యూయల్ ఇండికేషన్ ఉంది మనకు. అండ్ టైం చూపిస్తుంది, ఓడో ఉంటుంది. అండ్ మనకు 0 to 60 ఎంత టైంలో చేసామనేది కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ ట్రిప్ ఎఫ్లో ఇక్కడ అండ్ మనకు మోడ్ అండ్ సెట్ బటన్ ఉంటుంది. ఈ బటన్స్తో మనం చేంజ్ చేసుకోవచ్చు మోడ్స్. ఇక్కడ రేస్ మోడ్కి పెట్టాను. రేస్ మోడ్లో మనకు ఇక్కడ చూసుకోవచ్చు ల్యాప్ చూపిస్తుంది. ల్యాప్ ఉంటుంది దీంట్లో, అంటే ఎంత టైంలో ఎంత స్పీడ్ చేసామనేది, ఎంత దూరం వెళ్ళామనేది అవన్నీ డీటెయిల్స్ మనకు వచ్చేస్తాయి. ట్రిప్ ఎఫ్ ఉంటుంది, ట్రిప్ ఏ ఉంటుంది మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ మోడ్ చేంజ్ చేశాక ఇంకొకసారి మీరు ప్రెస్ చేస్తే రైట్ స్టాట్స్ లాస్ట్ ల్యాప్లో మనం ఎంత వచ్చాయి మనకు, ఈ టాప్ స్పీడ్ ఇవన్నీ అదంతా చూపిస్తుంది. అండ్ అలాగే బెస్ట్ ల్యాప్ ఏది వచ్చింది అది కూడా చూపిస్తుంది. సో చాలా బాగుంది ఈ కాన్సోల్. ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఎంత వచ్చింది అవన్నీ చూపిస్తుంది. సో కొంచెం రేసింగ్ వర్షన్ లాగా తయారు చేశారు దీన్ని. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆటో కట్ ఆఫ్ ది సింబల్ ఉంటుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ది మనకు ఇండికేషన్ ఉంటుంది. హజార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. అండ్ హై బీమ్ ఇండికేషన్ ఉంది, లో ఫ్యూల్ ఇండికేషన్ అండ్ చెక్ ఇంజన్ ఉంటుంది. ఇనిషియల్లో మనం 0 to 40, 0 to 50 వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈకో మోడ్లో ఉంటుంది. దాని తర్వాత మన పవర్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. అండ్ వార్నింగ్స్ ఇండికేషన్ కూడా ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టీవీఎస్ది హార్స్ లో కనిపిస్తుంది. అండ్ ఎంటార్క్ ఉంటుంది ఇక్కడ. అండ్ రేస్ ఎక్స్పీ అని చెప్పి స్టిక్కరింగ్ ఉంది. అలాగే ఇది స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వేరియంట్ కాబట్టి ఇందులో మనకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, మనకు కాల్ అలర్ట్స్, నోటిఫికేషన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. మీరు వాయిస్ కంట్రోల్తో కూడా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ ఇండికేటర్స్ది బటన్ చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ బటన్స్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. అండ్ హార్న్ చూసుకుంటే అండ్ ఇక్కడ ఇగ్నిషన్ బటన్ ఉంటుంది. అండ్ అలాగే హజార్డ్ స్విచ్ చూసుకోవచ్చు. అండ్ మనకు ఇక్కడ సెల్ఫ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకు వాయిస్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఇక్కడ సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 770 mm దీని సీట్ హైట్ ఉంటుంది. అలాగే 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకు దొరికేస్తుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ కానీ సీట్ హైట్ కానీ చాలా తక్కువే ఉన్నాయి. అండ్ షార్ట్ రైడర్స్కి చాలా పర్ఫెక్ట్ అని చెప్తాను ఈ స్కూటర్. ఎందుకంటే మనకు సీట్ హైట్ తక్కువే అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొంచెం తక్కువే. కాకపోతే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఎక్కడ కానీ మనకు ఏం ప్రాబ్లం అయితే ఏముండదు. ఫుడ్ స్పేస్ చూసుకుంటే ఫుడ్ స్పేస్ కూడా మనకు డీసెంట్ ఉంటుంది. అండ్ మనకు ఇక్కడ వరకు కూడా స్పేస్ ఉంది. అలాగే ఫ్రంట్ సైడ్ అయితే మనకు కంపార్ట్మెంట్స్ లాగా ఏం లేవు. అలాగే ఇక్కడ చూస్తే మనకు ఒక హుక్ ఇస్తున్నారు కవర్స్ క్యారీ చేయడానికి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ హుక్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనకు స్టోరేజ్ క్యారీ చేయడానికి హుక్ ఇస్తున్నారు. కీ సెట్ చూసుకుంటే మనకు సింపుల్ కీ సెట్ ఉంటుంది. నార్మల్ ఆన్, ఆఫ్ అండ్ లాక్ ఉంటుంది. ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ టీవీఎస్ ఎంటాక్ 125 రేస్ ఎడిషన్. సో ఇందులో మనకు
3 వేరియంట్స్ వచ్చేస్తాయి. బేస్ వేరియంట్ వస్తది, మనకు రేస్ ఎడిషన్ వస్తది అండ్ ఎక్స్‌పీ ఎడిషన్ వస్తది. అండ్ స్పెషల్ ఎడిషన్ కూడా ఒకటి ఉంటది. లైక్ బ్లాక్ పాంథర్, ఐరన్ మ్యాన్ ఇలాంటి వెర్షన్స్ ఉంటాయి కొన్ని. సో, అవి కూడా చాలా బావుంటాయి. కాకపోతే రేస్ ఎడిషన్‌లో మనకు చాలా మంచి గ్రాఫిక్స్ ఉంటాయి. సో, డిజైన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో, చాలా బావుంటది. అండ్ ఇందులో మనకు 3-4 కలర్స్ వచ్చేస్తాయి. రెడ్, బ్లాక్, యెల్లో ఇలాంటి కలర్స్ వచ్చేస్తాయి. అన్నీ బావుంటాయి కానీ బ్లాక్ అండ్ రెడ్ కలర్స్ చాలా బావున్నాయి. అండ్ అలాగే ఈ స్కూటర్ చూడ్డానికి చాలా స్టైలిష్‌గా ఉంటది. అండ్ అలాగే పర్ఫార్మెన్స్ వైజ్ కూడా మనకు చాలా బావుంటది. సిటీస్‌లో గానీ అండ్ లాంగ్ రన్‌లో గానీ చాలా బావుంటది మనకు. సో, మీరు తప్పకుండా ఈ స్కూటర్‌ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా కూడా మనకు ఎంత లేదన్నా కూడా 40+ మైలేజ్ వచ్చేస్తది. సో, నేను పర్సనల్‌గా రైడ్ చేస్తున్నా కాబట్టి తప్పకుండా 40+ వస్తదని నేను చెప్పగలను. అలాగే ఈ స్కూటర్‌ది ప్రైస్ చూసుకుంటే మీరు 1,25,000 to 1,30,000 మధ్యలో వచ్చేస్తది మీకు. అండ్ అలాగే ఇది యూత్‌కి అయితే చాలా బావుంటది. ఎల్డర్స్‌కి అంత సూటబుల్ కాదు. అండ్ ఫ్యామిలీస్‌కి అంత సూటబుల్ అనేది చెప్పలేము. ఎందుకంటే మనకు సీట్ కొంచెం చిన్నగా ఉంటది. స్టోరేజ్ వైజ్ ఇది చాలా బావుంటది. కాకపోతే సీట్ కొంచెం చిన్నది. అలాగే మీరు ఒకవేళ అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి అయితే మన పీఎంకేఆర్ టీవీఎస్‌ని తప్పకుండా విజిట్ చేయండి. మీకు మంచి మంచి డీల్స్ అండ్ ఆఫర్స్ ఉంటాయి. సో, మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి. మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, ఈ ఛాన్స్‌ని మిస్ చేసుకోకండి. ఎంటార్క్ 125 చాలా మంచి స్కూటర్. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇంత పవర్‌ఫుల్ ఉండి, ఇంత స్టైలిష్‌గా ఉండే స్కూటర్ ఇదొక్కటే. మీకు ఇంకా వేరే ఏ బైక్స్ కానీ, కార్స్ గానీ, స్కూటర్స్ గానీ రివ్యూస్ కావాలంటే తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. విల్ ట్రై అవర్ బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.